ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని వైసీపీ తన క్యాడర్కు దిశానిర్దేశం చేసింది. గుడివాడలో నిర్వహించిన సమావేశంలో వైసీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పై గుడివాడ కే కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైసీపీ క్యాడర్కు సూచించారు నేతలు. సర్ ప్రక్రియతో ఏపీలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దొడ్డిదారిన గెలవాలని కూటమి కుట్రలు చేస్తుందని ఆరోపించారు కొడాలి నాని. సర్ ప్రక్రియతో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నష్టం ఏంటంటే, ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి పంచాయతీ కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో ఈ ప్రక్రియను ఉపయోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సానుభూతి పడినటువంటి ఓటులు తీసేసి దొడ్డిదారిన గెలవడానికి ఈ సర్ ప్రక్రియ ఉపయోగపడుతుంది. 2029 మా ఎన్నికలు వచ్చేటప్పటికి, శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇంకొకటి కొత్త విధానంలో వస్తారు. సర్పై చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తే ఇచ్చారు కానీ వైసీపీ వాళ్లు ఓట్లు తీసేస్తారని అనడం ఏంటన్నారు పేర్ని నాని. తమ్ముళ్ళు జాగ్రత్త, వైసీపీ వాళ్ళు మన ఓట్లు తీసేస్తారు. నువ్వెక్కడ తీస్తావు, మేము తడిస్తాంటే అదేస్తాడు. వైసీపీ వాళ్ళు ఓటు తీసేస్తారు, జాగ్రత్త అని చెప్తున్నాడు పొద్దున్న మీటింగ్లో. కలెక్టర్ అతని చేతిలో ఉంటాడు, జాయింట్ కలెక్టర్ అతని చేతిలో ఉంటాడు, ఆర్టీఓ, ఎంఆర్ఓ, బిఎల్ఓలతో సహా అందరూ వాళ్ళ చేతుల్లో ఉంటారు. చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉన్నాడు. వైసీపీ ఓడితో ఫోన్ మాట్లాడకూడదని చెప్తున్నాడు. వైసీపీ ఓడి ఆఫీస్కి వస్తే మాట్లాడబాకండి అంటున్నాడు. ఇంకా మనం చెప్తే ఓటు తీసేదేవాడు, మన ఓటు తీయకుండా ఉంటే చాలు చంద్రబాబు నాయుడు. గత ఎన్నికల్లో ఈవీఎంలతో మోసం చేశారు, ఇప్పుడు సర్ పేరిట కొత్త కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేతలు. సర్ ముసుగులో ఓట్లను తొలగించడం వల్లే స్టాలిన్, మమతా బెనర్జీ లాంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఓడిపోయారన్నారు. ఏపీలో కూడా అలాంటి కుట్ర జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని క్యాడర్కు సూచించారు.